ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గేమ్ చేంజర్ మూవీకి సంబంధించినటువంటి టీజర్ ప్రోమో అయితే రిలీజ్ చేశారనమాట. ఈ టీజర్ ప్రోమో చూసిన తర్వాత నాకైతే ఇది కదా శంకర్ గారి డైరెక్షన్ అంటే అని నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే భారతీయుడు 2 సినిమా తీసినప్పుడు ఆయన మీద విమర్శలు వచ్చాయి. ఈడేం డైరెక్టర్ అని ఆయన మొత్తం అప్పట్లో మంచి మంచి సినిమాలు తీస్తుండే, ఇప్పుడు అన్ని బేకార్ పోకు సినిమాలు తీస్తున్నాడు అని ఆయన మీద విమర్శలు అయితే వచ్చాయన్నమాట. కానీ ఆ విమర్శలకన్నీ చెక్ పెడుతూ ఈరోజు గేమ్ చేంజర్ ప్రోమో టీజర్ అయితే రిలీజ్ చేసి అందరికీ కూడా షాక్కి గురి చేశాడనేటువంటిది అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. అసలు ఈ టీజర్ ప్రోమో ఏమైనా ఉందా అసలు? బాబా ఆ టీజర్ కట్ చేసే విధానమైన అదే విధంగా మన రామ్ చరణ్ ఫేస్ ఎక్కడ రివీల్ చేయలేరు, కానీ కొన్ని షార్ట్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అనేటువంటిది అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకా రామ్ చరణ్ పేరు ఈ టీజర్ ప్రోమోలో వచ్చినప్పుడు కమాన్ అనేటువంటి బీజిఎం అయితే మామూలుగా అనిపించలేదు ఫ్రెండ్స్. హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నప్పుడు దమన్ అయితే ఏమిస్తాడో ఏమో అనుకున్నాను, కానీ ఈ సినిమాకి అయితే బీజిఎం అయితే బాగా ఇచ్చి పడేసండి ఫ్రెండ్స్. బీజిఎం అయితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదు. సీన్స్కి తగ్గట్టు బీజిఎం అయితే ఓ రేంజ్లో ఉంది అనేటువంటిది అయితే చెప్పవచ్చు అనమాట. ఇక మన రామ్ చరణ్ కొన్ని షార్ట్స్ వచ్చినప్పుడు అయితే గూస్ బంప్స్ వచ్చాయి అనేటువంటిది అయితే చాలా అంటే చాలా చిన్న పదం ఫ్రెండ్స్. ఆ డ్రెస్సింగ్ స్టైలింగ్ అయినా మెయిన్గా ఈ పట్టల మీద ఆ మనుషులను పండబెట్టినప్పుడు మాత్రం ఆ షాట్ అయితే హైలైట్ అనిపించింది. ఆ షాట్ మీకు కనబడదు, కానీ 0.25 స్పీడ్లో పెడితే ఖచ్చితంగా కనబడుతుంది అది. సో ఇది టీజర్ ప్రోమో గురించి మాట్లాడుకోవాలంటే రేపు టీజర్ అయితే వస్తుందన్నమాట ఈ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించింది. ఆ టీజర్ వచ్చినాక మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.